మంత్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరు కూడా సూపర్ డూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే ఫుల్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ గా అయితే ఉన్నాను. ఈ పాటికే నేను ఏం మాట్లాడుతున్నాను, ఈ వీడియో దేని గురించో మీకు అర్థమయ్యే ఉంటది. అంటే థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో అదనమాట సంగతి. ఫర్ ద ఫస్ట్ టైం నేను అమ్మవారి మేక్ ఓవర్ అయితే చేసుకోబోతున్నాను. అది కూడా నా గురువు జ్యోతి మేడం అయితే నాకు గాడెస్ మేక్ ఓవర్ అయితే చేయబోతున్నారు. సో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంత బ్యూటిఫుల్ ఛాన్స్ ఎవరికైనా వస్తే వదులుకుంటారా? అస్సలు వదులుకోరు కదా. నేను కూడా అస్సలు వదులుకోకుండా మేడం ఇలా మెసేజ్ చేయగానే నేను అలా అకాడమీకి అయితే వెళ్ళిపోయాను. వీడియో అయితే చాలా బ్యూటిఫుల్ గా అండ్ డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇప్పటి వరకు మన ఛానల్లో ఇలాంటి వీడియో అయితే ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. సో స్టే ట్యూన్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. 99% అందరు తెలుసు. ఎవరైనా ఒక్కరిద్దరు తెలియకపోతే తెలుస్తుంది కదా అని అయితే చెప్తున్నాను. నేను ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. మా మేకప్ గురువు వచ్చేసి జ్యోతి మేడం అనమాట. అంటే నేను జ్యోతి బ్లష్ అకాడమీలో అయితే మేకప్ కోర్స్ కంప్లీట్ చేశాను. అకాడమీ వచ్చేసి హైదరాబాద్ కుకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో నేను వచ్చేసి జ్యోతి మేడం స్టూడెంట్ ని. ఈ మేకప్ కోర్స్ వచ్చేసి 1 month కోర్స్ అనమాట. ఈ 1 month కోర్స్ లో మనకు డిఫరెంట్ హెయిర్ స్టైల్, శారీ డ్రైపింగ్స్ అయితే నేర్పిస్తారు. మెయిన్ గా 9 స్టన్నింగ్ మేక్ ఓవర్స్ అయితే చూపిస్తారు. దాంట్లో ఒకటి గాడెస్ మేక్ ఓవర్ అనమాట. సో ఈ మంత్ బ్యాచ్ వాళ్ళకి గాడెస్ మేక్ ఓవర్ కి మోడల్ గా నేనైతే వెళ్ళాను అనమాట. యాక్చువల్ గా మేడం అయితే అందరినీ మోడల్స్ నే పిలిచి ఇలా మన డెమో అయితే చూపిస్తారు. కాకపోతే నేను ఒకసారి అడిగాను అనమాట, నా మీద కూడా ఏదన్నా మేక్ ఓవర్ ట్రై చేయొచ్చు కదా మేడం అని అడిగినా. సరే ఓకేరా, చూస్తా, ఎప్పుడైనా వీలున్నప్పుడు చెప్తా అన్నారు. సో నార్మల్ గా నేను ఏ మేక్ ఓవర్ అయినా అని చెప్పాను, కంప్లీట్ మేక్ ఓవర్. కాకపోతే మేడం మాత్రం నాకు బ్యూటిఫుల్ మేక్ ఓవర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అమ్మవారి మేక్ ఓవర్ కంటే మనకి ఇంకా బ్యూటిఫుల్ అనిపించేది, ఇంకా ప్రీషియస్ ఏముంటది అంతే కదా. అది కూడా ఈ ఆషాఢం బోనాల టైంలో. సో నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. సో మేడం ఇట్లా మెసేజ్ చేయగానే అట్లా వెళ్ళిపోయాను అనమాట, ఇంకా వేరే రీజన్స్ ఏం చెప్పకుండా. అందుకే చుట్కీని నాతో పాటు తీసుకొని వెళ్ళా. నాతో పాటు ఉంటే ఇంకా బెటర్ కదా అని చెప్పేసి. సో మేడం అయితే ఇక్కడ నా పైన వేసుకుంటూ స్టూడెంట్స్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో నేను వచ్చేసి కామ్గా అయితే కూర్చున్నాను. ఈ వీడియో చూడండి, మీకు కూడా అమ్మవారి మేక్ ఓవర్ ఎలా చేయాలో కొంచెం ఐడియా అయితే వస్తుంది. నేను కూడా కొన్ని అయితే చెప్తాను. యూజువల్ గా మనం ఏ మేక్ ఓవర్ కైనా ముందుగా అయితే స్కిన్ ప్రెప్ చేస్తాం కదా. సో ఈ మేక్ ఓవర్ కి అయితే అవసరం లేదనమాట. జస్ట్ టిష్యూ, వెట్ టిష్యూ తోనే ఫేస్ అంతా నీట్ గా క్లీన్ చేసుకున్నాక ఇంకా డైరెక్ట్ మేకప్ స్టార్ట్ చేయడమే అనమాట. ఎలాంటి టోనర్, మాయిశ్చరైజర్స్ అవసరం లేదు. సో ఈ గాడెస్ మేక్ ఓవర్ కి మనకి ఇలా పెయింట్ స్టిక్స్ అయితే దొరుకుతాయి అనమాట. సేమ్ వ్యాక్స్ స్టిక్ లాగా ఉంటది, కానీ పెయింట్ స్టిక్ అనమాట. ఇది వచ్చేసి క్రైలాన్ బ్రాండ్ అనమాట. ఈ ఒక్క ప్రోడక్ట్ 1800 ఉంటది అనమాట ఒక్క కలర్ కి. సో ఇక్కడ వచ్చేసి మేడం నాకు గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు, పైన వైట్ కలర్ యూజ్ చేశారనమాట. సింపుల్, దాన్ని మంచిగా రబ్ చేసుకొని బ్లెండర్ తోనే మనం నీట్ గా బ్లెండ్ చేసుకోవడమే. బ్రష్ కాకుండా బ్లెండర్ యూజ్ చేస్తే నీట్ గా పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతుంది. ఇక్కడైతే నాకు సింగిల్ ఐ షాడో ఐ మేకప్ అయితే వేశారు. మేము మా బ్యాచ్ లో ఉన్నప్పుడైతే అమ్మవారికి సెమీ కట్ క్రీజ్ ఐ మేకప్ అయితే వేశారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మోస్ట్లీ మేకప్ అంతా అయిపోయింది. ఇంకా జస్ట్ కాస్ట్యూమ్ చేంజ్ అనమాట. ఈ లోపు లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. చుట్కీ చూసుకుంటూ పడుకుండిపోయింది అనమాట. ఒకసారి చూడండి, ఇంకా ఎత్తుకొని నేనైతే కూర్చున్నాను. ఆ రోజు థర్స్డే కాబట్టి నేను ఫాస్టింగ్ అనమాట. నాకు మేకప్ అంతా బాగా నచ్చింది. కాకపోతే నా పింపుల్స్ నాకు నచ్చుతలేవు. ఏం చేయాలి చెప్పులి, హాస్పిటల్ కూడా వెళ్ళి కొన్ని రోజులు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా, బట్ పోవట్లేదు. ఇంకొన్ని హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేయాలి. ఇంకా ఆఫ్టర్ లంచ్ అయితే కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేసుకున్నా. ఇక్కడ మ్యామ్ వచ్చేసి జ్యువెలరీ అయితే వేస్తున్నారు. అమ్మవారి మేకప్ లో హెయిర్ స్టైల్ అయితే అసలు ఏం ఉండదు అనమాట. నార్మల్ గా హెయిర్ అంతా పైకి తీసుకొని పిన్ చేసుకొని లాక్ చేసుకోవడమే అనమాట. దానిపైన ఇంకా కిరీటం వస్తుంది కాబట్టి సెపరేట్ గా ఏ హెయిర్ స్టైల్ అయితే కనిపించదు, వెయ్యరు కూడా. ఇంకా నార్మల్ గా నా హెయిర్ ఎట్లా లెంత్ ఉంటది కాబట్టి ఎలాంటి ఎక్స్టెన్షన్ కానీ సవరం కానీ యూజ్ చేయలే అనమాట. అంటే అమ్మవారికి ఇలా లాంగ్ హెయిర్ ఉంటుంది కదా, నా ఉన్న హెయిర్ నే కొంచెం అయితే స్ట్రైట్నింగ్ చేశారు. సో దట్ ఇంకా పొడవుగా కనిపిస్తుంది కాబట్టి. ఇక్కడ చుట్కీ వచ్చేసి చూడండి నా పక్కనే వచ్చి కూర్చుంది. ముందే ప్రిపేర్ అయ్యి చాలా స్నాక్స్ తీసుకొని వెళ్ళినా, తినుకుంటూ సైలెంట్ కూర్చుంటది కదా ఏడవకుండా. ఒకవేళ ఏడ్చినా కూడా మా ఫ్రెండ్ కూడా వచ్చింది నాతో పాటు. చుట్కీని బయట తీసుకెళ్ళి ఏడిస్తే అని తనకు కూడా ముందే చెప్పేశాను అనమాట. ఎందుకంటే క్లాస్ కాబట్టి డిస్టర్బ్ కావద్దని. సో ఆ రౌండ్ చైర్ లో కూర్చొని తిప్పుమని నన్ను చెప్తుంది అనమాట. రౌండ్ అమ్మా అని. అసలే
చేయడం వల్ల మంచిగా ఆడుకుంటూ కూర్చుంది. లేట్ అయినా ఫాస్ట్గా అయినా కొంచెం నాతో ఉంటేనే బెటర్ కదా, స్కూల్కి పంపించిన లేకపోతే బావతో ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అని నాతో పాటే అయితే తీసుకెళ్ళాను. సో తను కూడా ఒక రోజు అలా బయట ఎంజాయ్ చేసింది అనమాట. సో మోస్ట్లీ నా లుక్ అంతా కంప్లీట్ అయిపోయింది. పూల దండ అండ్ నిమ్మకాయల దండ ఉందనమాట. ఇంకా మేడం అయితే ఇప్పుడు తీసుకొని వస్తుంది. పూల దండ అసలు ఏం వెయిట్ లేదు కానీ నిమ్మకాయ దండ అండ్ హెడ్ పైన కిరీటం అయితే అసలు మామూలుగా వెయిట్ లేదు. యూజువల్గా మూవీస్లల్లా లేకపోతే నార్మల్ బోనాల టైంలో పెట్టుకునే వాళ్ళు అసలు ఎట్లా పెట్టుకుంటారో అనిపించింది. చాలా వెయిట్ ఉంది. నాకైతే పెట్టుకొని తెల్లారి ఫోర్ హెడ్ పైన ఇట్లా బొడ్స్ వచ్చింది అనమాట. అంత ఘోరంగా వెయిట్ ఉండే. మళ్ళీ ఇలాంటి బ్యూటిఫుల్ ఛాన్స్ మనకు వస్తుందా ఏంటి అని చెప్పేసి నేను కూడా ఆ వెయిట్ ని అంత పెద్ద పట్టించుకోలేదు. మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే దిగాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా కంప్లీట్ లుక్ అనమాట. మస్తుంది కదా. నాకైతే నా లుక్ మస్తు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా గాడెస్ మేక్ ఓవర్ చేయడం, ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. అసలు ముందు కూడా ఏం రిహార్సల్ లాంటివి ఏం చేయలే. సో ఎంతవరకు ఇచ్చానో లేదో తెలియదు ఎక్స్ప్రెషన్ గాంభీరంగా. ఇక్కడ వచ్చేసి మేక్ ఓవర్ మొత్తం కంప్లీట్ అయిపోయాక స్టూడెంట్స్ వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు అనమాట. వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం అయిపోయాక నా లుక్ నేను కంప్లీట్గా ఒకసారి మిర్రర్లో చూసుకున్నా. నాకైతే గూస్ బాంబ్స్ వచ్చినాయి అనమాట. అట్లా దగ్గర నుంచి నాకు నేను అమ్మవారి గెటప్లో చూసుకుంటే మస్తు అంటే మస్తు నచ్చింది. లైఫ్లో ఇంకోసారి కూడా ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో నాకైతే తెలియదు. ఇంకా దాని తర్వాత షూట్ రూమ్లోకి వచ్చేసి అయితే కొన్ని క్లిప్స్ అండ్ ఫొటోస్ అయితే కెమెరామెన్ అన్న తీసారనమాట. చాలా బాగా వచ్చినాయి కెమెరాలో అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా. అందుకే నేను పెద్దగా ఫోన్లో అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అన్నని రిక్వెస్ట్ చేసిన అనమాట నాకు ఫోన్కి పంపించండి అని. ఇక్కడ వీడియో క్లిప్స్ అండ్ ఫొటోస్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఏంటి అంజలి యాక్షన్కి తగ్గట్టు సాంగ్ పెట్టలే అని అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ మూవీ సాంగ్స్ పెడితే కాపీరైట్ పడుతుంది. ఆల్రెడీ నేను ఇంట్రోలో యూజ్ చేసిన దానికే పడుతుంది కావచ్చు, చూడాలి ఇంకా ఏమవుతుందో. ఇవి వచ్చేసి అయితే కెమెరాలో తీసిన ఫొటోస్ అనమాట. చాలా బాగా వచ్చినాయి. లాస్ట్లో కూడా ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాను నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు మేక్ ఓవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో సిస్టర్ కూడా సేమ్ అమ్మవారి గెటప్ అయితే వేశారనమాట. కొంచెం డిఫరెంట్ లుక్ తోని. ఈసారి ఒక్కరికి కాకుండా ఇద్దరికి వేశారనమాట మేడం. సో ఇంకో అమ్మవారి లుక్ ఇదనమాట. ఇది కూడా అద్దరిపోయింది అనమాట. ఇంకా ఇద్దరిని మేక్ ఓవర్ కంప్లీట్ చేసరికి ఆబ్వియస్లీ కొంచెం టైం ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా ఫొటోస్ వీడియో క్లిప్స్ అవన్నీ మేము కెమెరాలో చూస్తున్నాము ఎలా వచ్చినాయి అని. ఇంకా నెక్స్ట్ ఇద్దరము అటొక అమ్మవారు ఇటొక అమ్మవారు మధ్యలో మేడం నిల్చొని ఇట్లా నార్మల్ వాక్ అయితే చేసినాం అనమాట. ఆ వీడియో క్లిప్ పోస్ట్ చేస్తాను చూడండి. సో అదనమాట బ్యూటిఫుల్ వ్లాగ్. వ్యూస్ వచ్చినా రాకపోయినా నా మెమరీ కోసం ఈ వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను. అంత హెవీ మేకప్ అండ్ హెవీ కాస్ట్యూమ్ లో కూడా నేను కష్టపడి వీడియోస్ సెట్ చేసుకుంటూ అయితే రికార్డ్ చేశాను. నన్ను లైవ్ లో చూసినప్పుడు బాగా రియాక్షన్ తీద్దామని అనుకున్నాను, కానీ లైవ్ లో చూసే కంటే ముందే నేను వాట్సాప్ లో వీడియో కాల్ చేసి చూపించిన అనమాట. అందుకే పెద్దగా రియాక్షన్ అయితే ఏం లేదు. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి మ్యామ్, ఈ బ్యూటిఫుల్ ఛాన్స్ నాకైతే ఇచ్చినందుకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.